బ్యాక్ టు న్యూస్. గుంటూరు వైసీపీ ఎమ్మెల్సీ భరత్ చిక్కుల్లో పడ్డారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు భరత్ తిరుమలలో తోమాల సేవ టికెట్లను ఇప్పిస్తామని చెప్పి గుంటూరు వాసుల నుంచి 3 లక్షల రూపాయలు వసూలు చేశారని చిట్టిబాబు ఫిర్యాదు చేశారు. ఆరండల్పేట్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. భారత్ పీఆర్ఓ మల్లికార్జున్ పైన కేసు నమోదు చేశారు. ఈ కేసు విషయంలో స్పందించారు భరత్. తిరుమల శ్రీవారి దర్శనం, పూజా టికెట్లను అమ్ముకునేంత దౌర్భాగ్యం తనకు పట్టలేదన్నారు. ఉన్నతమైన కుటుంబం నుంచి వచ్చారని, ఉన్నత విలువలతో బతికానన్నారు. తన తండ్రి ఒక ఐఏఎస్ అధికారి అని తెలిపారు భరత్. తన వద్ద మల్లికార్జునరావు అనే పీఆర్ఓ లేరని, అసలు ఆ వ్యక్తి ఎవరో కూడా తెలియదన్నారు. కుప్పంలో చంద్రబాబుపై పోటీ చేశారని కక్షతో కేసులు నమోదు చేస్తున్నారని తెలిపారు ఎమ్మెల్సీ భరత్. ఈరోజు ఉదయం నుండి మీడియాలో నా మీద తిరుమల సిఫార్సు లెటర్ల గురించి ఏవో ఆరోపణలు వస్తా ఉన్నాయి. చిట్టుబాబు అనేటటువంటి గుంటూరు సంబంధించిన ఒక టీడీపీ నాయకుడు దగ్గర నేను ఏదో డబ్బులు తీసుకున్నానని చెప్పి మాట్లాడుతా ఉన్నారు. మల్లికార్జున్ అనేటటువంటి పిఆర్ఓ కి ఇచ్చామని కూడా చెప్తా ఉన్నారు. అసలు మల్లికార్జున్ అనేటటువంటి వ్యక్తి ఎవరో కూడా నాకు తెలియదు. రెండోది, ఆ భగవంతుడు దర్శనాలు లెటర్లు అమ్ముకొని బతకాల్సినటువంటి దౌర్భాగ్య పరిస్థితుల్లో, అంత చెడిపోయిన పరిస్థితుల్లో ఈరోజు నేను గాని నా కుటుంబం గాని లేదు. ఎప్పటి నుంచో ఒక బ్యూరోక్రటిక్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినటువంటి వ్యక్తిని నేను. మా ఫాదర్ ఒక ఐఏఎస్ ఆఫీసర్. నేను అంతకంటే ఎక్కువ వాల్యూస్ తో